ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈరోజు వార్తలు. ఇల్లంతకుంట మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు అట్టహాసంగా జరిగింది. చైర్మన్ గా ఇరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి పదవి బాధ్యతలు చేపట్టారు. ఇల్లంతకుంట మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవం ఈరోజు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానకొండూరు నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన చైర్మన్ చైతన్య మహేందర్ రెడ్డి మరియు పాలకవర్గ సభ్యులను ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణ శాల్వాలతో ఘనంగా సత్కరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి తనపై నమ్మకంతో ఎంత పెద్ద బాధ్యతను అప్పచెప్పినా ఎమ్మెల్యే కావంపల్లి సత్యనారాయణకు మరియు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపారు. తన పదవిని బాధ్యతాయుతంగా నిర్వర్తిస్తానని, రైతులకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కావంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మరియు రైతులకు అందుబాటులో ఉండే నాయకుడు ఇరెడ్డి చైతన్య మహేందర్ రెడ్డి అని, రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గరుండి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు ఉట్కూరు వెంకటరమణారెడ్డి, గుడిసె ఐలయ్య, మానకొండూరు అధికార ప్రతినిధి పసుల వెంకటి, మానకొండూరు యువజన కాంగ్రెస్ నాయకులు అంతగిరి వినయ్ కుమార్, జిల్లా నాయకులు ఆకుల సత్యం, పాశం రాజేందర్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డితో పాటు మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేసిన చైతన్య మహేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా తనతో పాటు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తూ కంగ్రాచులేట్ చేస్తూ ఉన్నాను. దానికి మాజీ ఎంపీపీ రమణారెడ్డి గారు, మండలాధ్యక్షులు రాఘవరెడ్డి గారు, ఐలయ్య గారు, పసుల వెంకటి గారు, ఆనంద్ రెడ్డి గారు, అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ తరఫున వచ్చినటువంటి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు, డిఏఓ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా మహిళా సోదరిమణులు, మరి కాంగ్రెస్ నాయకులు, మా అసెంబ్లీ అధ్యక్షులు అంతగిరి వినయ్ కుమార్ కనబడలేదు మరి ఎక్కడిలో కానీ వారికి, మహిళా సోదరిమణులకు, పత్రికా ప్రతినిధులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. పార్టీ అధికారంలో లేకుండే తర్వాత 2014లో అధికారం పోకముందు ఈ ఇల్లంతకుంట మండలం అనేది సిరిసిల్ల జిల్లాలో కలిసి ఉండే. నూతనంగా మార్కెట్ కమిటీ ఏర్పడి 10 సంవత్సరాల కాలంలో ఇది ఏర్పడడం జరిగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రమాణ స్వీకారం కూడా ఇల్లంతకుంట మండలంలో జరుగుతూ ఉన్నది. మరి ప్రమాణ స్వీకారానికి అందరూ కూడా కలిసి వచ్చినందుకు, వాళ్ళని ఆశీర్వదించడానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మరి మార్కెట్ కమిటీ అంటే విధులేంటి, దాంట్లో చేయాల్సిన పనులేంటి, అధికారులు ఉంటారు, వ్యవసాయ మార్కెట్ కమిటీకి సెక్రటరీ ఉంటారు, వాళ్ళన్నీ మీకు చెప్తారు. కానీ ప్రభుత్వం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలన్నీ కూడా రైతులకు అండగా ఉండి, రైతుల పక్షాన ఈ పాలక వర్గం ఉండాలని, రైతు ఏ సమస్యతో వచ్చినా వాళ్ళ సమస్యలను మీరు తీర్చాలని నేను మిమ్మల్ని కూడా సభ ముందు పెట్టుకుంటున్నాను. చాలా విధాలుగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనుకూలించగా వాళ్ళ పంటలు నష్టపోవడం కావచ్చు, వాళ్ళకు అవసరమైనటువంటి మనము గత 10 సంవత్సరాల్లో ఏ రోజు కూడా పరుగు లేకుండా మార్కెట్ కమిటీలో వడ్లను చూస్తాం, వాళ్ళ పక్షాన పోరాటం, వాళ్ళ పక్షాన ఉన్నాం. కాబట్టి మనము ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకు ఏ ఇబ్బంది జరగకుండా వాళ్ళను మీరు తప్పకుండా మీరు చూడాలని నేను కోరుతా ఉన్నా. మరి ప్రభుత్వం తరఫున మరి షెడ్లు వేయడానికి 3 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్తా ఉన్నారు. వివిధ గ్రామాల్లో కూడా మనం గోడవలసే కానీ, ప్రభుత్వం రచించిన సీసీలే కానీ, ఇవన్నింటినీ కూడా మనం తప్పకుండా చేస్తామని తెలియజేస్తా ఉన్నాము. ప్రభుత్వం ఇప్పుడిప్పుడే అంటే మనకు గెలిచిన తర్వాత గత 3 నెలలు మనం పనిచేసినామో లేదు, మార్చి 3 నుండి జూన్ 6 వరకు ఎన్నికల కోడ్ ఉండే, ఏ కార్యక్రమాలు చేయలేదు. అసలు వీటిని ఫిబ్రవరిలోనే ఈ మార్కెట్ కమిటీలు వేయడం జరుగుతుంది అనుకున్నాము, సమర్పించడం కూడా జరిగింది. తర్వాత ఈ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. నిజంగా కూడా అసలు సిసలైన నాయకులు, గుర్తింపు లేని నాయకులు,
చాలా మంది చాలా విధాలుగా ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఈరోజు నేను కాదు అందరు నాయకులు గుర్తించి ఇచ్చిన డైరెక్టర్లు చైర్మన్లు ఉన్నారు కాబట్టి మీరెవ్వరు కూడా మాకు రాలేదు, మాకు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇది 2 సంవత్సరాలు, మళ్ళీ 2 సంవత్సరాలకు మరొక చైర్మన్ వస్తారు. తర్వాత పార్టీ కూడా వివిధ పార్టీకి సంబంధించిన పదవులు ఉన్నాయి, తర్వాత మనకు జిల్లాకు సంబంధించిన పదవులు ఉన్నాయి, ప్రభుత్వ సంబంధించిన పదవులు ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మిమ్మల్ని అకామిడేట్ చేస్తాను. మీరందరూ కూడా సహకరించండి, తోడుకుండండి. ఈ నూతన కమిటీతో గంభీరావుపేట మండలంలో నాటు తుపాకుల తయారీ కలకలం రేపింది. నాటు తుపాకులు తయారు చేస్తున్న వ్యక్తితో పాటు విక్రయించిన 3 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిపై గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. గంభీరావుపేట మండలంలో నాటు తుపాకుల తయారీ వెలుగులోకి వచ్చింది. జంతువుల్ని చంపడానికి నాటు తుపాకులు తయారు చేస్తున్నారని నమ్మదగ్గ సమాచారం మేరకు గంభీరావుపేట ఎస్ఐ నేతృత్వంలో పోలీసు బృందాలు తనిఖీలు చేయగా ఈ సంఘటన బయటపడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ వివరించారు. గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామానికి చెందిన రాయలింగు శంకర్ అనే వ్యక్తి నాటు తుపాకులు తయారు చేసి వాటిని అదే గ్రామానికి చెందిన అడవి జంతువులను వేటాడే వారికి అమ్ముతున్నాడన్న నమ్మదగిన సమాచారం రాగా గంభీరావుపేట ఎస్ఐ తన సిబ్బంది తీసుకుని గజసింగవరం గ్రామంలోని రాయలింగు శంకర్ ఇంటికి వెళ్లగా అక్కడ రాయలింగు శంకర్ వివిధ పనిముట్లు ఉపయోగించి నాటు తుపాకులు తయారు చేస్తూ ఉండగా పట్టుకుని అతని వద్ద 2 తుపాకీ బ్యారెల్ తుపాకులు తయారు చేయడానికి వాడే రంపం, సుత్తి, కత్తి, ఆకురాయి, డ్రిల్లింగ్ మిషన్, దూడ మిషన్, ఎయిర్ బుల్డోజర్ స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేసి ఎల్లారెడ్డిపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ కేసు తదుపరి దర్యాప్తు చేస్తారన్నారు. రాయలింగు శంకర్ వద్ద నాటు తుపాకులు కొనుగోలు చేసి జంతువుల వేటకు ఉపయోగిస్తున్న రాయలింగు చంద్రమౌళి, శాతవేణి హరీష్, లోగిడి గంగయ్యలను అదుపులోకి తీసుకుని వారి వద్ద 2 తుపాకులు, 4 ట్రిగ్గర్ భాగాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని నిందితులను ఈ రోజు రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితుల్ని అరెస్ట్ చేసిన ఎల్లారెడ్డిపేట సీఐ శ్రీనివాస్, గంభీరావుపేట ఎస్ఐ మోహన్ సిబ్బందిని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు రామ్ మోహన్, రమాకాంత్ సిబ్బంది పాల్గొన్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు సిరిసిల్లలో సుడిగాలి పర్యటన చేశారు. ఇటీవల మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆయన పరామర్శించారు. కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఈ రోజు సాయంత్రం సిరిసిల్ల నియోజకవర్గాల్లో పర్యటించారు. సిరిసిల్ల వెంకంపేటలో పట్టణ ఉపాధ్యక్షుడు ఉర్రగొండ రాజు మరియు బూత్ అధ్యక్షుడు పచ్చినూరి సురేష్ తల్లిదండ్రులు మృతి చెందగా వారి కుటుంబాలను పరామర్శించారు. హైడ్రా ఇప్పుడు ఒకటి భారతీయ జనతా పార్టీ పాలసీ ఒకటే, చెరువులు కబ్జా చేసి, ప్రభుత్వ భూములు కబ్జా చేసి, కుంటలు కబ్జా చేసి, అక్రమంగా స్వార్థం కోసం నిర్మించుకునే దేన్నైనా కూడా వాటిని చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. దాన్ని ఎక్కడ వ్యతిరేకించే ప్రసక్తి లేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటంటే ఒక్క ఇన్కన్వెన్షన్ గుర్చేసి ఏదో సినిమా ఏంటంటే సినిమా న్యూస్లు చూపెట్టారు, సినిమా చూపెడతలేదు. అంతే సినిమా గదే వాళ్ళు ఉండదు. ఇక ఇప్పుడు మీ పాలసీ ఏంది? అసలు మీ పాలసీ ఏంది? దాని మీద వ్యతిరేకిస్తలేము.
కానీ పెద్ద పెద్దోళ్ళకు కూల్చి ఏదో ఒకటి రెండు కూల్చి చిన్నోళ్ళను కూడా ఇబ్బంది పెడతా అంటే ఇది ఏ విధంగా సమంజసం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు దీన్ని కూర్చోడానికి వ్యతిరేకం కాదు, కానీ అక్కడ పేద ప్రజలు ఆదుకోవాల్సిన బాధ్యత మేము ఉంది. పెద్దోడు ఎక్కడో సంపాదించుకుంటూ అక్రమంగా సంపాదించి తీసుకొచ్చాడ పెట్టి కబ్జా చేశారు. ఇప్పుడు చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి ఏంటంటే డాక్యుమెంట్స్ చూసారు ఉన్నాయి, మున్సిపల్ గ్రామ పంచాయతీ పర్మిషన్ చూసారు ఉన్నది, ట్యాప్ కనెక్షన్ ఉందా ఉంది, కరెంట్ కనెక్షన్ ఉందా ఉంది, ఇంటి పన్ను వస్తుందా వస్తుంది, బ్యాంకులు లోన్ ఇస్తారా ఇచ్చారు. ఇంతకంటే ఏం చూడాలి? పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కొన్ని ప్రాంతాలలో. ఇప్పుడు ఆ చిన్న చిన్న వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ విషయం ఆలోచించాలి. మీరు పెద్దోళ్ళని కొట్టి చిన్నోళ్ళని పెట్టుర్రి, కానీ పెద్దోని చిన్నోని పెద్దోళ్ళను పేదోళ్ళను ఒకే రకంగా చూస్తే ప్రజలు ఆలోచించారు. వాళ్ళు కట్టుకోవడం తప్పే, 100% తప్పే, కానీ తెలిసి కట్టుకున్నారా తెలుగుగా కట్టుకున్నారా? ఏమైంది జన్వాడ? ఏమైంది జన్వాడ ఫామ్ హౌస్ సంగతి ఏంటో ముఖ్యమంత్రి గారు చెప్పాలి. నిన్నే జైలుకి పంపే, నువ్వు ఆర్టీఏ కింద మొత్తం తీసుకుంటేవి, అక్రమ కట్టడం అంటివి, ఎఫ్టీఏలో ఉన్నదంటివి, అన్ని అంటివి. మరి ఏమే ఇప్పటికి? ఇప్పుడు ఆధారం దానికి ఎవరు ఆరోపణ చేసింది ఇవ్వలేదు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జన్వాడ ఫామ్ హౌస్ మీద ఆరోపణ చేసిండు, దాని మీద జైలుకి పోయిన పాపం. మరి జైలుకు పంపిన వ్యక్తి మీద కూడా ఇంత పౌరుషం రేవంత్ అన్న ఏమైందే? కట్టేస్తుడు ఏంది రేవంత్ అన్న ఎవరన్నా? ఆ విషయం ఏడమైంది మరి? ఇవాళ ఒక్క ఏరియాకి సంబంధించి కాదు, ఇవాళ అదేం చెరువే అసదుద్దీన్ ఓవేసి సల్కం చెరువు, దాని మీద ఎందుకు చర్య తీసుకోరు? దానికి ఏం చేస్తారంటే ఒక ఆఫీసర్ అంటాడు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో యాక్షన్ తీసుకుంటారా. అబ్బా ఏం ఆఫీసర్ చాలా బాగా ఇచ్చినావు, మొత్తంలో వాళ్ళ ఎగ్జామ్షన్ చాలా బాగా ఇచ్చినావు. దానిలో విద్యార్థులను ఆదుకోండి, దానిలో విద్యార్థులకు అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేయకండి. అంతకంటే టాప్ కాలేజీలో అడ్మిషన్ ఇప్పియండి, వాళ్ళకి ఏదో రకంగా వాళ్ళకి వెసులుబాటు కల్పించండి విద్యార్థులకు. కానీ దాన్ని ఎందుకు చర్య తీసుకోరు? అంటే దానికేమో 1 year ఎగ్జామ్షన్ ఇస్తారు, మీట్ అవ్వటం కూల్చేస్తా అంటారు. ఇది ద్వంద్వ విధానాలు. కొంచెమన్నా ఆలోచన ఉండాలి. చెయ్యి వేస్తే మీ సంగతి చెప్తానాడు వాళ్ళ కాలేజీలో. పవిత్ర శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్లో శ్రీనివాసుని కళ్యాణం నేత్రపర్వంగా నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని అశ్విని హాస్పిటల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని రంగరంగ వైభవంగా నిర్వహించారు. డాక్టర్ సత్యనారాయణ కుటుంబ సమేతంగా స్వామివారి కళ్యాణంలో పాల్గొన్నారు. తీర్థప్రసాదంగా స్వీకరించారు. డాక్టర్ సత్యనారాయణ దంపతులు వెంకటేశ్వర స్వామి వారికి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డాక్టర్ సత్యనారాయణ దంపతులకు ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఆశీర్వాదం ఇచ్చారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బంది, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మన ఎల్లారెడ్డిపేట గ్రామంలో ఇంతటి మహా ఉత్కృష్టమైనటువంటి ఇంత పెద్ద ఎత్తున స్వామికి భూమిగా
సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణ నిమిత్తం అబ్బాయి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి, మరి అమ్మాయిలు కావాలి కదా అని బ్రాహ్మణోత్తములను మమ్మల్ని పిలిపించి వారి తగిన వధువుని తీసుకురమ్మనడానికి మళ్ళీ వెతికి రమ్మని పంపించారు. పంపిస్తే అక్కడ వెళ్ళిన చోట అమ్మాయి వాళ్ళు, మేము అమ్మాయి ఇద్దాము, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, ఇక్కడ మేము కళ్యాణం కొరకు వచ్చాము అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పూర్వకాలంలోనైతే ఆ అమ్మాయిని చూపించేవాడు కాదు, ఓన్లీ ఈ కాలంలో అన్ని ఫేస్బుక్లు వాట్సాప్లలో అమ్మాయి మొక్కలు అన్నీ చూస్తున్నాం, కానీ వెనకటి కాలంలో అలా ఉండేది కాదు కదా. అప్పుడు అబ్బాయి గురించి అమ్మాయి వాళ్ళు అడుగుతున్నారు, మేము అబ్బాయి గురించి వెళ్తే వాళ్ళు మీ అబ్బాయి ఎలాంటి వాడు, మీ అబ్బాయికి ఏమేమి ఆస్తుపాస్తులు ఉన్నాయి, మీ అబ్బాయి గోత్రం ఏమిటి, మీ అబ్బాయికి అసలు ప్రేమించే గుణం ఉందా, పిసినారా, ధనికుడా, బీదవాడా అన్నీ అడిగితే ఏమేమి చదువుకున్నాడు, ఏమేమి గోత్రాలు అన్నీ కూడా మేము ఇక్కడ అబ్బాయి తరఫు నుంచి వచ్చాం కాబట్టి. సంచార జాతుల వర్గాలకు చెందిన పిల్లలకు ఏ పరీక్ష లేకుండా నేరుగా గురుకులంలో సీట్లు ఇవ్వాలని ఎంబీసీ జిల్లా అధ్యక్షుడు కంసాల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ రోజు సిరిసిల్ల తెలంగాణ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వెనుకబడిన సంచార జాతుల కుటుంబాలకు తిరిగి చెల్లించని ₹1,00,000 బంధు పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, ఎంపీపీ నామినేటెడ్ చైర్మన్ పదవి ఎంపీపీ వర్గాలకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎంబీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్యాల దేవరాజు, ప్రధాన కార్యదర్శి మేకల భాస్కర్, సలహాదారులు కర్ణి జంపయ్య, ఆర్గనైజర్ మల్యాల కనకరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే ఎంబీసీ సంచార జాతుల నుండి ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఎంబీసీ అని అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, 36 కులాలని ఒక జాబితాలో చేర్చి బీసీఏ నుండి ఎంబీసీలకు చేర్చడం జరిగింది. గత ప్రభుత్వంలో మా వర్గంకి చెందిన పిల్లలని, అంటే ఎంబీసీ వర్గానికి చెందిన పిల్లలని గత ప్రభుత్వంలో ఎగ్జామ్ రాయకుండా ఫ్రీగా ఎంట్రన్స్ చేసుకొని తీసుకున్నారు గత ప్రభుత్వం ద్వారా. ఈ ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న ప్రభుత్వం దయచేసి మా వర్గానికి చెందిన పిల్లలని, ఎంబీసీ వాళ్ళకు కూడా మీరు ఎగ్జామ్ రాయకుండా గత ప్రభుత్వం లాగానే మాకు కూడా రిజర్వేషన్ కల్పించాలి, మా పిల్లలకు కూడా చదువులో ముందడుగు ఉండాలి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎంబీసీ బంధు, బీసీ బంధు అని చెప్పి ఎంబీసీ బంధు కొనసాగింది అక్కడ ప్రభుత్వంలో. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఎంబీసీ బంధు కూడా కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. రెండో అంశం ఏంటిదంటే ఎంబీసీ చైర్మన్ పదవులు, నామినేట్ పదవులు, ఎంబీసీ చైర్మన్ పదవి, నామినేట్ పదవులు కూడా మా వర్గానికి ఇస్తే, మా వర్గాలకు ఇస్తే, మా వర్గాల్లో ఉన్న బాధలు, సాధక బాధకాలు మాకు తెలుస్తాయి కాబట్టి మా వర్గాలకు ఇస్తే మా పరిస్థితులు వాళ్ళకి తెలుసు కాబట్టి మేము కొంచెం ముందడుగుగా ఉంటాము. ఇప్పుడున్న ప్రభుత్వంలో మాకు 100%గా మాకు న్యాయం చేయాలి, మా పిల్లలకు కూడా, మా వర్గం పిల్లలకు కూడా 100%గా చదువులో అన్ని విధాలుగా ఇవ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అంగన్వాడీ ఆయాలకు, కార్యకర్తలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 అందించాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎగమంటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా ప్రజలు ప్రభుత్వానికి వారధిగా గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ విద్యా బోధన చేస్తూ అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వామ్యులైన అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం చేకూర్చే విధంగా గత ప్రభుత్వం జీవో నెంబర్ 10 తీసుకొచ్చి అన్యాయం చేసిందన్నారు. రిటైర్మెంట్ సమయంలో వారికి ఎలాంటి ప్రయోజనం కలగడం లేదన్నారు. దీంతో అంగన్వాడీ ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతారని పెద్ద ఎత్తున పోరాటాలు చేపట్టిన సందర్భంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అమలు చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ మళ్లీ ప్రభుత్వం మాట వెనక్కి తీసుకుని జీవో నెంబర్ 10 ప్రకారమే టీచర్లకు ₹1,00,000, ఆయాలకు 50,000 మాత్రమే అందిస్తుందని ఆరోపించారు. బెనిఫిట్స్ తగ్గించి ఇవ్వకుండా టీచర్లకు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000 అందించి వేతనంలో సగం పెన్షన్ అందించాలని ఎల్లారెడ్డి డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అన్నదాస్ గణేష్, సిఐటియు ప్రధాన కార్యదర్శి కొడం రమణ తదితరులు పాల్గొన్నారు. గత 38 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్లను, ఆయాలను ఏ ప్రభుత్వం అయినా వెట్టి చాకిరి చేయించుకోవడమే తప్ప ఏ ప్రభుత్వం కూడా మారని పరిస్థితి ఉంది. ఇంతకుముందు 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ పాలన చేసినప్పుడు ఎన్నో ధర్నాలు, ఎన్నో కార్యక్రమాలు చేసినప్పుడు, వినతి పత్రాలు ఇచ్చినప్పుడు మీ సమస్య పరిష్కరిస్తామని చెప్పడము తప్ప 18,000 వేతనం ఇస్తాము,
వీళ్ళకు సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడం తప్ప ఆ ప్రభుత్వము అదే విధంగా అనుసరించింది. అప్పుడు సమ్మె చేసినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ టెంట్ల కాడికి వచ్చి ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు కానీ టెంట్ల కాడికి వచ్చి మేము వస్తే అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తాము, తప్పకుండా పరిష్కరిస్తాము, మమ్మల్ని ఓట్లేసి గెలిపియండి అని చెప్పడం జరిగింది. అందుకే మార్పు కొరకు ఉన్న అంగన్వాడీలంతా కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడం జరిగింది. గెలిపించి కూడా ఇప్పుడు 8 నెలలు అయినా 8 నెలల నుంచి అంగన్వాడీ ఆయలను కానీ టీచర్లను కానీ ఏ మాత్రం పట్టించుకున్న పోపాన లేదు. 8 నెలల నుంచి కూడా ధర్నాలు చేయడము, వినతి పత్రాలు ఇవ్వడము, చలో హైదరాబాద్ కార్యక్రమం పెడితే కూడా అక్కడ ఉన్నటువంటి సీతక్క గారు దీనికి సంబంధించిన మంత్రి గారు మాట్లాడి వీళ్లకు 2 లక్షల అంగన్వాడీ టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. టోటల్ ఉన్న అంగన్వాడీ టీచర్లకు 18,000 వేతనం ఇస్తా నా తోటి ఆడబిడ్డలని చెప్పి గర్వంగా చెప్పింది. అయినా 8 నెలలు అయినా ఇప్పటి వరకు వీళ్ళ సమస్య గురించి మళ్ళీ ఆ సీతక్క గారు ఆడబిడ్డల సమస్యలు పరిష్కరించకుండా నీ తోటి ఆడబిడ్డలు అన్నావు, సమస్యలు పరిష్కరిస్తా అన్నావు, ఇంతవరకు పరిష్కరించకపోవడం అనేది మంచి పద్ధతి కాదు. సీతక్క గారు నువ్వు చొరవ తీసుకొని వీళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలి. ₹1,00,000 ఇవ్వాలి టీచర్లకు, అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు ₹1,00,000 ఇవ్వాలి, టీచర్లకు 2 లక్షలు ఇవ్వాలి. వీళ్ళ జీతంలో సగం పెన్షన్, జీతంలో సగం పెన్షన్, నెల నెల పెన్షన్ సౌకర్యం కల్పించాలి. లక్షలు జీతాలు చేసేటోళ్లకు వాళ్ళకి పెన్షన్ ఉంటుంది. వీళ్ళు గ్రామంలో మొత్తం వ్యవస్థ అంతా వీళ్ళదే, ఏ ఆఫీసర్ది కాదు, ఏ జనాభా లెక్కలు కానీ ఏది కానీ మొత్తం వీళ్లతోనే వెట్టి సాగిరి చేయించుకున్నారు. కాబట్టి దానికి నిరసనగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా చేసి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అట్లా సమస్య పరిష్కరించని ఎడల ఇక్కడ ఉన్నటువంటి రాబో కాలంలో ఒక 15 రోజుల్లో ఈ సమస్య పరిష్కరించకుంటే ఈ ఉమ్మడి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇండ్ల ముట్టడి కూడా కార్యక్రమం తీసుకోవడం జరుగుతుంది. అది కూడా సమస్య పరిష్కారం కాకపోతే డైరెక్ట్ సీతక్క గారి ఇంటి ముట్టడి కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి సంవత్సరాలుగా మరి ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా గర్భిణులు, బాలింతలు, చిన్నపిల్లలకు పౌష్టికాహారం అందిస్తూ, చిన్నపిల్లలకు విద్యను అందిస్తూ ప్రభుత్వానికి అవసరం ఉన్నటువంటి పథకాల్లో అనేక పనులు సేవలు అందిస్తున్నటువంటి అంగన్వాడీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹2,00,000 అందించాలని, అదేవిధంగా హెల్పర్లకు ₹1,00,000 అందించాలని, వేతనంలో సగం పెన్షన్ అందించాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ యూనియన్ CITU ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరుగుతూ ఉంది. మరి గత 38 సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది అంగన్వాడీ ఉద్యోగులు మరి ఇటు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సేవలు అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అంగన్వాడీ ఉద్యోగుల సేవలను గుర్తించకుండా గత ప్రభుత్వం కూడా మరి వీరి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వీరి పట్ల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి గత సంవత్సరం 24 రోజుల పాటు సమ్మె చేసిన సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులు అనేక సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీ సేవలు అందించిన అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్, టీచర్లకు 5 లక్షలు, ఆయాలకు 3 లక్షలు అందించాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు నిర్వహించిన ఫలితంగా గత ప్రభుత్వము టీచర్లకు 2 లక్షలు, ఆయాకు ₹1,00,000 అందిస్తామని చెప్పి హామీ ఇచ్చింది. అయినా కూడా హామీని అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అంగన్వాడీ వేతనాలు పెంచుతామని చెప్పి, అంగన్వాడీ సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి హామీలు ఇచ్చింది. కానీ ఆ హామీలను అమలు చేయనటువంటి పరిస్థితుల్లో మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక ఆందోళన పోరాటాలు, చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ICDS డైరెక్టర్ మేడం గారు, అదేవిధంగా ఈ స్త్రీ శిశు శాఖ సంక్షేమ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క గారు కూడా అనేక ప్రభుత్వ మీటింగులు కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా కూడా టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు ₹1,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందిస్తామని చెప్పి ప్రకటించారే తప్ప మరి అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది. కొత్తగా జీవో తీసుకురానటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూసుకున్నట్లయితే
రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లకు అన్యాయం చేసే విధంగా మరి టీచర్లకు ₹1,00,000 ఆయాలకు 50,000 మాత్రమే అకౌంట్లలో జమ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. మరి అంగన్వాడీ ఉద్యోగులకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే పెంచి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో మాతృభాషా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సిరిసిల్ల సాహితీ సమితి అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య అధ్యక్షతన ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ కార్యనిర్వహణలో మాతృభాషా దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో డాక్టర్ జనపాల శంకరయ్య మాట్లాడుతూ తల్లి ఒడిలో నేర్చుకున్న తెలుగు భాషను వదిలి ఆంగ్ల భాష మోజుతో నోటి నిండుగా గుండె నిండుగా పిలిచే అమ్మా నాన్న పదానికి బదులు మమ్మీ డాడీ అంటున్నామన్నారు. ఇప్పటికైనా మాతృభాషను సంరక్షించుకునే పద్ధతిలో అందరూ ముందుకి సాగాలని పిలుపునిచ్చారు. ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్ మాట్లాడుతూ కన్నతల్లి లాంటి తెలుగు భాషను వదలొద్దని, మమ్మీ డాడీని అనకుండా అమ్మా నాన్న అనే కమ్మనైన పదాన్ని వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిసాసా ఉపాధ్యక్షులు బూర దేవానందం, గుండెల్ని వంశీ, వెంగళ అంకయ్య కవులు పాల్గొన్నారు. దినోత్సవం సందర్భంగా మా రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి ఆధ్వర్యంలో అధ్యక్షులు డాక్టర్ జనపాల శంకరయ్య గారి అధ్యక్షతన ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. ఈనాడు మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. కవులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి వారి సాహిత్యం ద్వారా ఎలాగో మేల్కొస్తున్నారు. కనీసం మన పదాల ద్వారా ఖచ్చితంగా తెలుగు భాష అనేటువంటిది అందరి నోళ్ళల్లో నానేటట్లుగా ఉండాలి. అమ్మాని పిలిచేటువంటి కమ్మనైన భాష, నాన్నాని పలికే వెన్నలాంటి భాష మన తెలుగు భాష. తెలుగు భాషను మర్చిపోతున్నాము, తెలుగును మర్చిపోతున్నాము. ఇంగ్లీషు వైపు ఆకర్షితులమై ఇంగ్లీష్ను మనం ఆస్వాదిస్తున్నాము. వాస్తవానికి ఏంటంటే ఈ గ్లోబల్ ప్రపంచంలో కూడా ఇంగ్లీషు వైపు మొగ్గు చూపుతున్నారు, కానీ అది సరి అయినటువంటి పద్ధతి కాదు. మన తెలుగును ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ దేశం ఎగినా, ఎందుకాలిగినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారు. అలాగే ఏ దేశం ఎగినా, ఎందుకాలిగినా, ఇచ్చట చూసినా కూడా మన భాషనే పలకాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మాతృభాష దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ కొత్తగా సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన ప్రారంభం అంటే ఇన్ని నెలలు ఏం పాలన చేశారని సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు సుంకపాక మనోజ్ ప్రశ్నించారు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుంకపాక మనోజ్ మాట్లాడుతూ సెప్టెంబర్ 17 నుంచి ప్రజాపాలన ప్రారంభమవుతుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, ఎన్ని నెలలుగా ఏం పాలన కొనసాగించారో ప్రజలకు చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఉండేందుకు హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. రానున్న గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాతో నాటకం ఆడుతుందని, ఎలక్షన్స్ తర్వాత హైడ్రాను మూసేస్తారని మనోజ్ అన్నారు. ప్రజలు ఒకవైపు విష జ్వరాలతో బాధపడుతున్నారని, ప్రభుత్వ హాస్పిటల్లో వస్తువులు కరువయ్యాయని ఆరోపించారు. సిరిసిల్లలో కేటీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నందున రాజకీయ కక్షతో చేనేత వస్త్ర పరిశ్రమను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. బండి సంజయ్ ఒక కార్పొరేటర్ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నారని, కేంద్ర సహాయ మంత్రి అనే విషయం మర్చిపోయాడని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటూ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. మరి నిన్నటి రోజున కొత్తగా రేవంత్ రెడ్డి గారు సెప్టెంబర్ 17 నుండి 10 రోజుల పాటు ప్రజాపాలన కొనసాగిస్తామని మాట్లాడడం జరిగింది. మరి ఇన్ని రోజులు జరిగింది ప్రజాపాలన కాదా అని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇన్ని రోజులు జరిగింది రాక్షస పాలన అనేది మరి కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. గత పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రముఖ దేవాలయాల్లోని దేవుళ్లపైన ఒట్టు వేసి మరి పార్లమెంటు సీట్లు గెలుచుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని మరి అన్ని దేవుళ్ళ మీద ఒట్టు వేసిన రేవంత్ రెడ్డి ఆగస్టు 15 అయిపోయింది, ఇంతవరకు కూడా మరి రైతులకు రుణమాఫీ అన్నది జరగలేదన్న విషయాన్ని మేము ఒకసారి ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ అంటేనే నమ్మించడం, నట్టేట ముంచడం. ఈ రోజున తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి ఈ రోజున చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. ఈ రోజున హైడ్రా అంటూ ఒక కొత్త నాటకానికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఈ హైడ్రా యొక్క లక్ష్యం ఏమిటంటే వచ్చే గ్రేటర్ ఎన్నికల్లో హైదరాబాద్లో మెజార్టీ స్థానాలు గెలుపొందాలనే లక్ష్యంతో ఈ రోజున హైడ్రా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ గ్రేటర్ ఎన్నికలు ముగుస్తాయో అప్పుడు ఈ హైడ్రా మూతపడడం ఖాయమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. కేవలం కేటీఆర్ గారిపై నా కక్షతో ఈరోజు సిరిసిల్లలోని నేతలను ఇబ్బందులకు గురి చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమా కాదా అన్నది ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈ రోజున అనధికారి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేకే మహేందర్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం. అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది.
మరి ఇక్కడ సిరిసిల్ల నేతన్నలకు మరి ఆయన నేతన్నల తరఫున ఆయన మాట్లాడాల్సిన బాధ్యత లేదా అని మేము మహేందర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సిరిసిల్ల నేతన్నల గురించి ఆలోచించాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా బీజేపీ హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు మాట్లాడారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఏకమైంది, అందుకే కవిత గారికి బెయిల్ వచ్చిందని. ఇంకనూ కూడా బండి సంజయ్ కార్పొరేటర్ అనుకొని మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి బీజేపీ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు వెళ్ళి మీ బండి సంజయ్ కుమార్ గారికి చెప్పండి, అన్నా ఇప్పుడు మీరు కార్పొరేటర్ కాదు, హోంశాఖ సహాయ మంత్రి, కొంచెం హుందాగా మాట్లాడడం నేర్చుకోమని ఈ బీజేపీ నాయకులు చెప్పాల్సిందిగా మేము తెలియజేసుకుంటున్నాం. ఇప్పటికైనా ప్రజలు ఒక్క విషయాన్ని ఆలోచించాలి. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత బీఆర్ఎస్ అమలుపరిచినటువంటి ఏ ఒక్క పథకాన్ని కూడా ఈ రోజున అమలుపరచడం లేదు. దయచేసి ఈ విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.